ఏంటి ప్రూఫ్ ఉందా? నిన్ను కమిట్మెంట్ అడిగినాక ప్రూఫ్ ఉందా అని అడిగారు కదా, చెప్తున్నా వినండి. ఉదయం ఫోన్ చేశారు. ఉదయం 5:30కు నేను హైదరాబాద్ వెళ్ళాను. 5:30 నుంచి వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు 8:30కు ఫోన్ లిఫ్ట్ చేశారు. సో అక్కడ ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత నేను 9:30, 10 వరకు వాళ్ళకి ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత వాళ్ళ అడ్రస్కి వెళ్ళిన తర్వాత 10, 10:30 దాటింది. అప్పటి వరకు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను. వాళ్ళు చెప్పిన రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రూమ్ లోకి వెళ్తే మాక్సిమం నేను సడన్ గా అయితే వాళ్ళ రూమ్ లోకి వెళ్ళలేదు కదా, నేను రూమ్ లోకి వెళ్ళేదానికి మాక్సిమం 2 గంటల టైం ఉంది వాళ్ళతో మాట్లాడడానికి, రూమ్ లోకి వెళ్ళడానికి. అప్పటి వరకు వాళ్ళు బట్టలు వేసుకోకుండా నిక్కర్ వేసుకొని బీర్ బాటిల్ వేసుకొని కూర్చున్నారు రూమ్ లో. ఒక ఆడపిల్ల వెళ్తే అదే రెస్పెక్ట్ ఇచ్చేది. నిక్కర్లు వేసుకొని బీరుబాటు పెట్టుకొని కూర్చుంటారా? ఒక అమ్మాయిని పిలిపించింది దేనికి? కనీసం నేను సడన్ గా వెళ్తే అలా ఉన్నారనుకోవచ్చు. నన్ను పిలిపించి వారి బీరుబాటిల్స్ పెట్టుకొని నిక్కర్ వేసుకొని కూర్చున్నారు. అది తప్పుడు దేశంలా కనిపించట్లేదా మీకు? కనిపించట్లేదు. 5 నిమిషాలు మాట్లాడి పంపించాల్సిన నన్ను పొద్దున 10 నుంచి రాత్రి 9 వరకు అక్కడనే పెట్టుకొని 9 గంటలప్పుడు రామ్మ మాట్లాడుకుందాం, రూమ్ కి రండి, ఇప్పుడు రండి రూమ్ కి మాట్లాడదాం అంటే అది ఎలా కనిపిస్తుంది? అది కాదా తప్పుడు ఉద్దేశం? మీకు దాంట్లో తప్పుడు ఉద్దేశం కనిపించలేదా? ఏదైనా ఒక పని ఉందని పిలుస్తే 5 నిమిషాల్లో మాట్లాడాలా, పంపించాలి. అలా మాట్లాడకుండా ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు రూమ్ లోనే ఉండు అని చెప్పి ఒక హోటల్లో నన్ను పెట్టి రాత్రి 9 గంటలప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత 9 గంటలప్పుడు నాకు ఫోన్ చేసి ఇప్పుడు రా రూమ్ కు అంటే ఏంటి అది ఉద్దేశం? అది తప్పుడు ఉద్దేశం లెక్క మీకు కనిపించట్లేదా? అది కాదా?